2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు నీచబడ్డాడు. శత్రువులు ఎక్కువగా ఉంటారు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు లగ్నం నుంచి 17వ తారీఖు నుంచి ధనుసు రాశికి వెళ్తున్నారు. ధనపరంగా, కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే గనక వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో పంచమంలో రాహు ఉన్నారు. లవర్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో గురువు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు కర్కాటక రాశిలో నీచబడతాడు. కర్కాటక రాశిలో నీచబడినప్పుడు కుజుడికి హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై కుజుడికి జపం చేయించుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానానికి వస్తున్నారు కాబట్టి 17వ తారీఖు నుంచి కెరియర్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ స్థానంలో శని ఉన్నారు. అర్ధాశ్రమ శని నడుస్తోంది మీకు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.